చినిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ మంచి పుస్తకం కొనుక్కో అన్నాడు వీరేశలింగం పంతులు. కొందరికి పుస్తకాలు చదవడం ఒక హాబీ, ఇంకొందరికి పుస్తకాలు రాయడం హాబీ. ఈ మధ్య కొందరు రాజకీయ నాయకులు తమ అనుభవాలను రంగరించి పుస్తకాలు రాస్తున్నారు. అదిగో ఎవరక్కడా చంద్రంలా కనిపిస్తున్నాడు. చంద్రంలా కనిపించడం కాదు, చంద్రమే. ఏదో సీరియస్ గా రాస్తున్నాడు. ఎన్నికలు కదా, జనసేనకి ఎన్ని సీట్లు, బీజేపీకి ఎన్ని సీట్లు ఇవ్వాలో లెక్కలేసుకుంటున్నాడేమో. అదే హస్తినాపురంలోని ఏకాంత మందిరం. బయట చిమ్మని చీకట్లు, లోపల మెనుకుమంటున్న దీపాలు. ఆ వెలుగులో ఒకవైపు నేను, మరొక వైపు అతను. అప్పుడే అద్భుతం జరిగింది. అద్భుతం జరిగింది. వామ్మో, చంద్రం తాత రాసేది సీట్ల లెక్కలో నోట్ల లెక్కలో కావు, ఇంకేదో రాస్తున్నట్లున్నాడు. సార్ నమస్కారం సార్. అంత సీరియస్ గా ఏం రాస్తున్నారు సార్? వీలునామానా? వేలునామా కాదు, పుస్తకం రాస్తా ఉన్నాను. పుస్తకమా? మీరు పుస్తకాలు కూడా రాస్తారా? ఎంతో మందికి పుస్తకాలు ఎలా రాయాలో నేర్పింది. ఎంతో మందిని రచయితలో కవులుగా తీర్చిదిద్దాను. మీలో ఈ యాంగిల్ కూడా ఉందా? మరేమనుకుంటా ఉన్నారు? ఇదిగో ఎక్కడున్న పుస్తకాలన్నీ కూడా నేనే రాస్తాను. అవునా? నిజమా? ఇంతకీ ఏం పుస్తకం రాస్తున్నారు సార్? పొత్తులు పెట్టుకోవడం ఎలా అని నన్ను అడిగితే నేనేం చెప్తాను సార్? మీకు తెలియని పొత్తుల, మీరు చూడని జిత్తుల. వినవమ్మా విను. పొత్తులు పెట్టుకోవడం అనేది నేను రాస్తున్న పుస్తకం పేరు. మంచి సబ్జెక్ట్ ఎంచుకున్నారు. ఆ పుస్తకంలో ఏముంటుంది సార్? పొత్తు పెట్టుకునే ముందు అవతలి పార్టీని ఎలా ముగ్గులోకి లాగా, వాళ్ళకు ఎన్ని సీట్లు ఇవ్వాలి, గెలిచిన తర్వాత వాళ్ళను ఎలా తరిమేయాలి, ఇలా చాలా అంశాలు ఉంటాయి అందులో. మంచి పాయింట్లు తీసుకున్నారు. ఇంకా ఏం పుస్తకాలు రాశారు? ఏ బుక్ ఉంది చూశారు? ఏది బూతులు తిట్టడం ఎలా. వామ్మో, ఖతర్నాక్ టాపిక్ ఇది. అప్పుడేమైంది? ఇంకా చాలా ఉన్నాయి, దాచుంచాం. అవి కూడా చూపించండి సార్. రగతం పొంగిపోతుంది. అమ్మో, రక్తపోటేమో. ఎందుకైనా మంచిది ఒకసారి బీపీ చెక్ చేయించుకోండి సార్. వినవమ్మా విను, అది నా పుస్తకం పేరు. ఓహో, పుస్తకం పేరా? ఇంకా మీకేమో అనుకున్నా. ఇంకా చెప్పండి సార్, చెప్పండి. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు, చీకట్లో చిదంబర రహస్యం. అమ్మో, ఒక్కొక్కటి ఒక్కో ఆణిముత్యం. ఈ పుస్తకాలు గనక రిలీజ్ అయితే హాట్ కేకులాగా అమ్ముడుపోతాయేమో సార్. బయటికి ఇలా అంటున్నావంటే ఇంకా తెలిస్తే కళ్ళు నేలేస్తావు. నా మరో పుస్తకం వెన్నుపోటుకి 12 సూత్రాలు. వెన్నుపోటుకి 12 సూత్రాలు. బందీఖానాలు, చైనా దోమలు, దత్తపుత్రుడు, ఉత్తపుత్రుడు. అబ్బబ్బబ్బబ్బా, మీలో ఇంతటి చేదిరిగిన రచయిత ఉన్నాడని ఇన్నాళ్ళు బయట ప్రపంచానికి తెలియదు సార్. మరేమనుకున్నావు? ఐటీని కనిపెట్టింది నేనే. అలాంటిది పుస్తకాలు రాయడం నాకు లెక్క చెప్పు. సార్, ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటది? త్వరగా చెప్పు, నేను పుస్తకం రాసుకోవాలి. పనిలో పనిగా కామ్రేడ్లతో కబడ్డీ, అటకెక్కిన హామీలు, మేనిఫెస్టో గాయబ్, మందలగిరిలో మాలోకం అని పుస్తకాలు కూడా రాయండి సార్. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏమనుకుంటున్నావు? 45 years ఇండస్ట్రీ ఇక్కడ. నా పుస్తకాలంటే తమాషా అయిపోయిందా మీకు? పాత పేపర్లు కొంటాం, పాత పుస్తకాలు కొంటాం, రాసిన పుస్తకాలు కొంటాం. ఎవరయ్యా అక్కడ? వాడిని ఇక్కడికి రానిచ్చింది, పంపించేసేయండి. సార్, మీరు పుస్తకాలు రాస్తున్నారని ఆ పాత పేపర్లోడికి ఇన్ఫర్మేషన్ వెళ్ళినట్లుంది, అందుకే మీ ఇంటి చుట్టే తిరుగుతున్నాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా పుస్తకాలు. కూల్ బాబు, కూల్. ఈ వయసులో ఆవేశం అవసరమా? సరే రాసుకో, నీ గోడు నువ్వు రాసుకో, నేను వెళ్తున్నా. అన్నట్టు నిన్న చంద్రం తాత, పవన్ కళ్యాణ్ ఒక పుస్తక ఆవిష్కరణకు వెళ్ళారు. అది చూసి ఈయన ఈ అవతారం ఎత్తినట్టున్నాడులే. పదండి, మనకి ఇంకా చెప్పుకోవాల్సిన వార్తలు చాలా ఉన్నాయి, వాటి సంగతి ఏంటో చూద్దాం.